హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయితే చాలా ఘనంగా జరిగింది. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారిది కూడా చాలా బాగా జరిగింది. అయితే మోదీ గారు ఒక ముఖ్య అతిథిగా వచ్చారు అని చాలా మంది కూడా ఈ విషయం ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మోదీ గారు వచ్చినప్పుడు ఈసారి ఒక హామీలు ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ట్రోల్ చేశారు. కానీ ఇక్కడ చూస్తే ఆయన ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు మోదీ గారు. సో దాని గురించి అని చెప్తారు. గతంలో 2014లో మోదీ గారు వచ్చారు, కొంచెం మట్టి ఇచ్చారు, కొంచెం నీళ్ళు ఇచ్చారు, ఏవో చెప్పారు, చేయలేదు. 5 ఏళ్ళు అయిపోయింది. అమరావతి ఎక్కడిదక్కడ పనులు ఆగిపోయాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన అమరావతి మీద దృష్టి పెట్టలేదు. ఆయన అవసరాన్ని బట్టి అమరావతి రాజధాని అన్నారు, కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించారు. ప్రజలు కూడా నువ్వు ఇంట్లో కూర్చొని ఇంటికి పంపించారు. కాబట్టి ఈసారి మోదీ గారు వచ్చింది కూటమిలో ఒక భాగస్వామిగా వచ్చారు, బీజేపీ తరఫున వచ్చారు. ఎందుకంటే మనకి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూటమిలు. 3లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అఫ్కోర్స్ వాళ్ళ తరఫున పురంధేశ్వరి గారు. అయితే ఆయన ఎందుకు హామీలు ఇవ్వలేదు? మనకి హామీలు అవసరం లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాకే కూటమిలోకి వెళ్ళి ఉంటారు. అందులో ఈసారి ఇంకొక విచిత్రం ఏం జరిగిందంటే, మనం చూసుకుంటే మొత్తం ఈ సార్వత్రిక ఎన్నికల్లో నార్త్తో కంపేర్ చేస్తే, నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియాలో ఓటర్లు చాలా చక్కగా వచ్చి ఓట్లు వేశారు. అంటే ఓటింగ్ శాతం పెరిగింది మనకి. ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక అయితే 135 సీట్లు ఇక్కడ తెలుగుదేశం గెలుచుకుంది, జనసేన 100% గెలుచుకుంది. ఈవెన్ 18 సీట్లు మనం ఏది ఎంపీ సీట్లు. కాబట్టి మోదీ గారు ఏదైతే అనుకున్నారో, అయోధ్య కట్టించాము, అయోధ్యలల్లా మనకు ఓట్లు వేయిస్తారనుకున్నారు. కాకపోతే మతం అనేది కొంతవరకే పనికొస్తుందండి. మతం అనేది మనిషి అభిమతం. అది అంటే మనిషి ఇష్టమే మతం అంటే, ఇంకేం లేదు అక్కడ. మతం అంటే ఏదో దానికి ఏం ఉండదు. దానికి మనిషి యొక్క తన ఇష్టాన్నే మనం మతం అని చెప్తున్నాం అంతే. మీకు ఒక ఇష్టం ఉంటుంది, మీకు ఒక దేవుడు అనుకోండి, లేదు ఒక రూపం అనుకోండి, ఒక నిరాకారుడు అనుకోండి, అది వేరు. అయితే ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమైందంటే, వాళ్ళు 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు మొత్తం కూటమితో కలిపి. కానీ 292 దగ్గర ఆగిపోయారు. సో ఎప్పుడైతే ఆగిపోయిందో, ముఖ్యంగా ఇప్పుడు మనం కూటమిలో ప్రధాన భాగస్వామ్యం చూసుకుంటే తెలుగుదేశం, జనసేన అక్కడ నిలుస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశం తోటి జనసేన మొదటి నుంచి వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో కలిసే ఉన్నారు, కాకపోతే పోటీ చేయలేదు ఆయన. అప్పుడు నెగ్గారు వీళ్ళు. 2019లో వీళ్ళు కలిసి పోటీ చేయలేదు. పోటీ చేయకపోవటం వల్ల విడివిడిగా పోటీ చేశారు. సో పర్సంటేజ్ బాగానే వచ్చింది, కానీ కలయిక లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి అంటే అది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయింది. అందుకని 2021 మార్చి 21నో 16నో, నాకు డేట్ గుర్తులేదండి, ఇప్పటం సభలో ఆయన చెప్పారు, మన ఈసారి ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా విడిపోకూడదు, కలిసికట్టుగా మనం ప్రయాణించాలి అని ఆయన చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ప్రయాణం కొనసాగించారు. సో ఇక్కడ మొదటి స్టెప్ వేసింది జనసేన, పవన్ కళ్యాణ్ గారు. సో అది మనం మర్చిపోకూడదు. ఈరోజు తెలుగుదేశం మంచి సీట్లే తెచ్చుకుంది, 135 సింగిల్గా తెచ్చుకుంది, అందులో సందేహం లేదు. కాకపోతే జనసేన అనేది ఆ రోజు కలవటం అనేది తెలుగుదేశానికి ప్లస్ అయింది. ఆ తర్వాత మోదీని వీళ్ళతో కలపటంలో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ సఫలీకృతులయ్యారు. ఎందుకంటే ఆయన చొరవే ఎక్కువ అక్కడ. బికాజ్ అంతకుముందు మోదీ గారితో కలిసి లేకపోవటం వల్ల 2019లో ఓడిపోయారు తెలుగుదేశం. దానికి చాలా రీజన్స్ ఉంటాయి అనుకోండి, వ్యక్తిగత కారణాలు కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమని ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయాల్లో భాగంగా ఆయన బీజేపీ తోటి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక జగన్మోహన్ విముక్త ప్రదేశ్గా చేయాలనుకున్నారు. అందులో భాగంగా కలిసి రావాలి. కాబట్టి మోదీ గారితో జనసేన కలిసింది, తెలుగుదేశం కలిసింది. సో ఈ కలయిక ఇలా ఉంటే ఎప్పుడైతే వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చాయో, ఎప్పుడైతే వీళ్ళు డిసైడింగ్ ఫ్యాక్ట్ అయ్యారో, ఎవరి ఫ్యాక్టర్ ఎవరు ఇక్కడ, తెలుగుదేశం అండ్ జనసేన. సో మోదీ గారు
తనంతట తను ఫోన్ చేసి ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన వెంటనే మధ్యాహ్నం అవును. ఫస్ట్ మోదీ గారు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత అమిత్ షా గారు ఫోన్ చేశారు. అంటే సీన్ మారింది మీకు. కాలం అనేది ఈ రోజు ఒకళ్ళని పైన పెడితే రేపు ఇంకోళ్ళని పైన పెడుతుంది. కాబట్టి ఇవాళ మనం ఏదో ఉన్నతంగా ఉన్నామని ఆనందపడక్కర్లేదు, రేపు తగ్గిపోయామని కుంగిపోక్కర్లేదు. అవునా కదా? అందుకని ఆ రకంగా ఈ రోజు బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉంది, జనసేన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు మాట్లాడుకోకుండా కూటమిలో కలవలేదు. ముందు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఢిల్లీలో వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనేది, అది ప్యాకేజ్ తీసుకున్నారా, హోదా తీసుకున్నారా మనకు తెలియదు. సో ఆ సంభాషణ అయ్యాకే వీళ్ళు ముందుకు వెళ్ళారు. కాబట్టి కూటమిలో కొనసాగుతున్నారు. కాబట్టి ఇవాళ మోదీ గారు ఏ ప్రస్తావన చేసి ఉండకపోవచ్చు, అంటే ఏమి మాట్లాడి ఉండకపోవచ్చు, హామీలు ఇచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ హామీలు తీసేసుకుని ఉంటారు వీళ్ళు. సో మీరు ఆ రకంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం మామూలుగా ప్రధాని వచ్చినప్పుడు మిగతా కేంద్ర మంత్రులు సాధారణంగా రారు. కానీ ఇక్కడ ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ప్రధాని మోదీతో పాటు అమిత్ షా వచ్చారు, గడ్కరీ వచ్చారు, ఇట్లా కేంద్ర మంత్రులు కూడా వచ్చారు. అంటే ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం ఎట్లా జరిగిందంటే ఒక పెద్ద ఒక ఫంక్షన్ ఎలా చేస్తాం మనం, అందరూ వచ్చి ఆత్మీయులు అందరూ కలిసినట్టుగా ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు, రజనీకాంత్ వచ్చారు, తర్వాత వివిధ దేశాల నుంచి వచ్చారు, కాన్సులేట్ జనరల్స్ వచ్చారు. ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు ప్రభావం ఏంటో మనం చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ పవర్ వేరు, అతనికి రాజకీయ అనుభవం లేదు. ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. హీ హ్యాస్ టు ప్రూవ్. అది అనుభవం కాదు, అది రాజకీయాల్లో ఎలా మెలగాలో ఆయన నేర్చుకున్నాడు, ప్రజలతో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు ఆయన. కానీ యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ తెలవటం వేరు. బట్ యూ కెనాట్ కంపేర్ విత్ చంద్రబాబు నాయుడు టు ఎనీబడి దట్ ఎక్స్టెంట్. అట్లా తీసుకునేది ఇంక్లూడింగ్ మోదీ ఆల్సో. మోదీది వేరు, మోదీకి కూడా అనుభవం చాలా ఉంది. మీరు మోదీతో కూడా అంటే ఇద్దరు భిన్న ధృవాలు. సో యూ కెనాట్ కంపేర్ ఈచ్ అదర్. ఎందుకంటే మోదీది ఒక తరహా రాజకీయం అయితే చంద్రబాబు నాయుడుది ఇంకో తరహా రాజకీయం. కాబట్టి మనం ఎవరితో కంపేర్ చేయలేం. విజన్లో తీసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడుని కొట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు మీరు మొత్తం ఎంటైర్ ఇండియా యూ క్యాన్. సో ఈరోజు ఈ ఎన్నికలు ఏవైతే జరిగాయో, ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి ఈరోజు రాష్ట్రాల్లో, అంటే ప్రతి రాష్ట్రంలో మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఎందుకంటే కూటమిలో ఈ రకంగా వెళ్తే ఈ రకంగా విన్ అవ్వచ్చు, ఇన్ని సీట్లు తెచ్చుకోవచ్చు, ఏకతాటి మీద ఉండడం, ఒకే మాట మీద ఉండడం, ఇది చాలా అరుదు అనమాట. సో ఇది ఒక గుణపాఠం, ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ లెసన్ అనమాట. సో చంద్రబాబు నాయుడు గారిని మోదీని మనం కంపేర్ చేయలేం. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 40 years ఆయనకు ఉండే ఒక రాజకీయ పరిపక్వత కావచ్చు, లేదు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ 14 ఏళ్ళు ఆయనకు అనుభవం ఉంది, విజన్ ఉంది, ఇవన్నీ డిఫరెంట్ అండి. అది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఎట్ టు ప్రూవ్, హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ థ్రైస్. కాబట్టి ఈ అనుభవం వేరు, ఈ వయసు వేరు. ఆయన ఇంకా చిన్నవారు కాబట్టి వస్తుంది, అది కూడా పెద్ద విషయం కాదు. ఏదేమైనప్పటికీ మోదీ గారు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా తీసుకుని వస్తారు. ఆ విషయంలో మనకి ఎటువంటి సందేహం అక్కర్లేదు. హామీలు ఇచ్చి నెరవేర్చకుండా, మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోవటం ఇంకా మంచిదని నా ఉద్దేశం. రైట్ మేడం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం 2 పదవులు కూడా ఇస్తున్నారంటూ వార్త వచ్చింది. రెండింటికి సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే అవడమే పెద్ద విషయం అని చాలా మంది అనుకున్నారు, మీకు తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా చూడరు మీరు, లేకపోతే గేట్ మీద చేయవేయనివ్వు అని మాట్లాడిన ఇప్పుడు ప్రతిపక్షం కూడా కాదు, ఇప్పటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అవన్నీ కాదని ప్రజలు పవన్ కళ్యాణ్కి పట్టం కట్టారు. 100% మెజార్టీ ఇచ్చారు. అన్ని సీట్లు ఆయన గెలుచుకున్నారు. నిల్చున్నవన్నీ గాజు గ్లాస్ని ఆయన సొంతం చేసుకున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినట్టుగా ఆయన ఏ రకంగానూ తక్కువ చేయకుండా, ఈవెన్ నిన్న కూర్చున్నప్పుడు సీటు కూడా ప్రత్యేకంగా వేసి చంద్రబాబు నాయుడు గారు వద్దని మళ్ళీ మార్పించుకున్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అంటే ఈక్వాలిటీ, చిన్న వయసులో చిన్న లేకపోతే రాజకీయ అనుభవంలో చిన్న కాదు,
కలిసికట్టుగా వెళ్ళేటప్పుడు అందరూ సమానంగా ఉండాలి అనే ఒక పద్ధతిని నిన్న చంద్రబాబు నాయుడు గారు పాటించారు. అదేవిధంగా తన తర్వాత డిప్యూటీ సీఎంగా వారికి ఇచ్చారు. ఈసారి ఒకటే డిప్యూటీ సీఎం. మీకు తెలుసు గతంలో 2014లో ఇద్దరికి ఇచ్చారు, 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు 5గురికి ఇచ్చారు. 5గురు కూడా వాళ్ళకి డిప్యూటీ సీఎం గాను వాళ్ళు పనిచేయలేదు, వాళ్ళు ఏ శాఖ మార్చిలో వాళ్ళు తెలియకుండా పనిచేశారు, నియోజకవర్గంలో వాళ్ళకి ఏం తెలియకుండా అభివృద్ధి లేకుండా పనిచేశారు. ఇట్స్ ఏ గుడ్ థింగ్. హోంశాఖ ఇస్తే మరి ఎవరెవరు జైల్లోకి వెళ్తారు, ఏమేం కేసులు బయటకు వస్తాయో మనం చూడాలి. రేపు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ మనకి ఏం శత్రువులు కాదు అన్నట్టు మాట్లాడారు. మీకు అర్థమవుతుందా మేడం? అర్థమవుతుందండి. మరి అలాంటి వ్యక్తి చేతిలో హోంశాఖ ఉంటే మరి శత్రువుల పైన దాడి చేయడానికి కష్టం కదా. దాడి ఎందుకంటే శాంతి భద్రతల కోసం మీరు fight ఒకటే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా అందరూ చెప్పారు కక్షలు కార్పణ్యాలు కాదని. కక్షలు కార్పణ్యాలు వేరు, అవినీతి వేరు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఇప్పుడు ఎన్ని అవినీతులు బయటకు వస్తాయి, ఎన్ని స్కాములు బయటకు వస్తాయి. ఆ స్కామ్ చేసిన మూల వ్యక్తి ఎవరు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్ సీఎంలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది చట్టం తన పని తను చేసుకుంటుంది. అంతేగాని వీళ్ళేమి డైరెక్ట్గా అటాక్ చేస్తామని చెప్పట్లేదు కదా. హోమ్ మినిస్టర్ పరిధిలో ఈ శాఖలన్నీ ఉంటాయి. ఏవి? పోలీస్ శాఖ ఉంటుంది. పోలీస్ శాఖ తన పని తను చేస్తుందండి, సిబిఐ తన పని తను చేస్తుందండి, ఈడీ తన పని తను చేస్తుందండి. అంతేగాని హోమ్ మినిస్టర్ వెళ్ళి నువ్వు వాళ్ళని కొట్టు చంపు అని చెప్పరు కదా. అంటే ఇప్పుడు జరిగిన స్కామ్లు ఏవైతే ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ మనం మైనింగ్ స్కామ్ చూసాము. పెద్దిరెడ్డికి సంబంధించిన వ్యక్తి ప్రసాద్ రెడ్డి ఎవరు మొత్తం ఫైల్స్ పట్టుకెళ్ళిపోవాలని చూశాడు, ఆపారు. అలాంటివన్నీ వద్దంటారా, ఉంచేయమంటారా? వాళ్ళని ఏమి పట్టుకోవద్దంటారా మీరు? అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి కావచ్చు, అరాచకాలు కావచ్చు, అక్రమ మైనింగ్లు కావచ్చు, ఎగ్జాక్ట్లీ అరాచకాన్ని అంతం చేస్తారు, ఇక్కడ అభివృద్ధిని ఈయన సాకారం చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.